శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు ఈ వీడియోలో సుందరాకాండ యొక్క వైశిష్ట్యము, దాని యొక్క ప్రాశస్త్యము, పారాయణ యొక్క ఫలితము, జూన్ నెలలో సుందరాకాండ పారాయణ జరిగేటువంటి తేదీలు వివరంగా తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సుందరాకాండ ఇది రామాయణంలో కిష్కింధకాండకి యుద్ధకాండకి మధ్యలో జరిగినటువంటి కాండ. సీతమ్మ వారిని హనుమంతుల వారు లంకలో వెతకడానికి జరిగినటువంటి సందర్భంలో ఉన్నటువంటిది ఈ సుందరాకాండ మొత్తం. సుందరాకాండ యొక్క వైశిష్ట్యం ఏమిటంటే, అసలు సౌందర్యం అనేది బాహ్య సౌందర్యం, అంతర్ సౌందర్యం అని 2 రకాలు ఉంటాయి. అట్లాగే ఈ బాహ్య సౌందర్యం, అంతర్ సౌందర్యం ఎట్లా ఉంటాయో ఒకసారి ఇక్కడ ఒక శ్లోకం ఉంది, చదువుతాను. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కవి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. అంటే పండితులు ఏమని శ్రీరాముడు సుందరుడు, సీతమ్మవారు భువనైక సుందరి, హనుమంతుల వారు సుందరుడు, అశోకవనం సుందరు, అతిలోక సుందరు, సీతారాములు మహామంత్రం దివ్య సుందరం. ఈ మహాత్ముల కథ సర్వదా అద్భుత సుందరం. ఈ సుందరకాండ బహుముఖ వైభవములు వర్ణించినది. కవిత్వం అత్యంత సుందరం కనుక ఈ సుందరకాండము నందు సుందరము కానిది ఏదీ లేదు, సర్వము సుందరమే. ఇంతటి అద్భుతమైనటువంటి సుందరాకాండ నిత్యం మనం పారాయణ చేసుకున్నట్టయితే దాని యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. సుందరాకాండ కనుక మనం రెగ్యులర్గా పారాయణ చేసుకోగలిగితే సర్వ కష్టాల నుంచి కూడా, సర్వ ఆపదల నుంచి కూడా తొలగించుకోగలుగుతాం. ఎందుకంటే కార్యసిద్ధి హనుమతి, కార్యాన్ని సిద్ధింప చేసేటటువంటి వాడు హనుమంతుడు కాబట్టి. అట్లాగే శత్రువుల యొక్క పైన విజయం సాధించగలుగుతాం. కోర్టు కేసులు లావాదేవీలు ఏమైనా ఉన్నట్టు కనుక అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. అట్లా రుణ విమోచనం జరుగుతుంది, తీసుకున్నటువంటి రుణాలు తొందరగా తీర్చుకోవడం జరుగుతుంది. దీర్ఘమైనటువంటి రోగాలు ఏమైనా ఉంటే కనుక అనారోగ్యాలు అవన్నీ కూడా పరిష్కరించబడతాయి, అనారోగ్యాలు నయం అవుతాయి. సిరి సంపదలు కలగజేస్తాడు. భగవత్ప్రాప్తికి సుందరాకాండ ఒక అద్భుతమైనటువంటి పారాయణ గ్రంథం. ప్రారంభించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా సఫలం అవడానికి సుందరాకాండ అద్భుతమైనటువంటి ఒక గ్రంథరాజు అని చెప్పచ్చు. ఈ సుందరాకాండ యొక్క విశేషం మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు త్రిశక్తి జ్యోతిర్నిలయం తరపున ప్రతి సంవత్సరం వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ఈ సుందరాకాండ పారాయణ చేయడం అలవాటుగా ఉంది. ఇప్పుడు రేపు జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారం, అంటే జూన్ 10వ తేదీ నుంచి 26 రోజులు, 16 రోజుల పాటు, అంటే ఆషాఢ శుద్ధ పాడ్యం వరకు 16 రోజుల పాటు ఈ సుందరాకాండ పారాయణ జరుగుతుంది. ఉదయం 7 నుంచి 9 వరకు సుందరాకాండ పారాయణ ఉంటుంది, 16 రోజులు కూడా. ఈ పారాయణ అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు ఇవ్వటం అది ఉంటుంది. 17వ రోజున, అంటే ఆషాఢ శుద్ధ పాడ్యం రోజున స్వామివారికి జయపంచకం అనేటువంటి శ్లోకాలతోటి హోమం, పూర్ణాహుతి, ప్రసాద వితరణ, అన్న సమారాధన ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనదలిచినట్టయితే కనుక ముందుగా మీ గోత్రనామాలు తెలియజేయటం, దానికి సంబంధించినటువంటి ఫీజు వివరాలు కాంటాక్ట్ చేయటం. అట్లాగే ఈ సుందరాకాండ 16 రోజులు పారాయణ చేసే సమయంలో కనుక అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రెగ్యులర్గా గుడికి రావటం, స్వామివారిని దర్శనం చేసుకోవడం కనుక చాలా మంచి విశేషం. ఇది గత 6 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 7వ వార్షికోత్సవం సుందరాకాండ పారాయణ రేపు జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యి జూన్ 26వ తేదీ వరకు ఇది ఉంటుంది. ఈ 16 రోజుల్లో మంగళవారాలు
ప్రారంభం రోజున మంగళవారాలు పూర్ణాహుతి రోజున చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. స్వామివారికి నిత్యం కూడా పారాయణ కాలంలో ప్రసాద వితరణ, తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. అట్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు, అట్లా గోత్రనామాలు పెట్టగలరు. ఇకపోతే ఈ సుందరాకాండ పారాయణ వల్ల ఇందాక చెప్పుకున్నటువంటి లాభాల కన్నా కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. వివాహం లేటుగా అవుతున్నటువంటి వాళ్ళు, జాతకంలో కుజశనుల యొక్క దోషం ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే అర్ధాష్టమ ఏలినాటి శనిలో ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సుందరాకాండ కార్యక్రమంలో పాల్గొని మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అట్లాగే సువర్చలా సమేత ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హరి ఓం తత్సత్. జై శ్రీరామ్. భారతమాతకి జై.